హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు దోసకాయ కర్రీ ఎలా వండాలో నేర్చుకుందామండి. దానికోసం ముందుగా దోసకాయల్ని తొక్క తీసి రెడీగా పెట్టుకోవాలి. అవన్నీ కడిగేసుకున్నాక ముక్కలుగా కట్ చేసుకొని ఉల్లిపాయల్ని టమాటాలని కూడా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో నూనె వేసుకోవాలండి. నూనె వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, మెంతులు కూడా వేసుకోవాలి. అవన్నీ కూడా వేగుతున్నాయి. అవన్నీ కూడా వేగాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకొని అవి దూరగా వేగాక ఇలా వేసుకున్నాక అవి దూరగా వేగిన తర్వాత అందులో అల్లం, తర్వాత పసుపు కూడా వేసుకోవాలి. అల్లం, పసుపు కూడా వేసుకున్నాక అవి కాస్త వేగాక మనం దోసకాయ ముక్కల్ని ఇప్పుడు గిన్నెలో వేసుకోవాలండి. గిన్నెలో వేసుకొని ఒకసారి కలిపి పెట్టుకోవాలి. ఆ తర్వాత దాంట్లో సాల్ట్, తర్వాత కారం పొడి అవన్నీ కూడా వేసుకొని టమాటా ముక్కలు, కొత్తిమీర కూడా వేసుకొని కలిపి పెట్టుకోవాలి. ఆ తర్వాత కాసేపు మగ్గాక ఒక గ్లాస్ వాటర్ కూడా పోసుకొని ఇంకా మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకున్నాక 20 నిమిషాల తర్వాత ధనియాల పొడి వేసుకొని కర్రీ దించేసుకుంటే అయిపోతుందండి.